హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి సంబంధించిన లైఫ్ హిస్టరీ చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు 2 ఇంటర్వ్యూస్ అయినాయి. తాజాగా ఆయనను పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు, జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు వ్యతిరేకంగా కౌన్సిలర్గా ఉన్న స్థాయిలో, విద్యార్థి నాయకుడిగా ఉన్న స్థాయిలోనే ఎందుకు జగ్గారెడ్డి పోరాటం చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరసింహారావు. ఏంటి కలెక్టర్ని, ఎస్పీలని టార్గెట్ చేసి సంగారెడ్డి వేదికగా ఫైట్ చేశారు, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందు కలెక్టర్ గారు, కలెక్టర్ ఎవరప్పుడు? సాంబశివరావు గారు. అప్పుడు కలెక్టర్ ఉమ్మడి జిల్లా, అప్పుడు ఉమ్మడి జిల్లా కదా కలెక్టరు, అప్పుడు షఫీకుజ్జమాన్ కలెక్టర్. అప్పుడు నేను అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాది. కానీ స్టూడెంట్స్ లీడర్గానే బయట, పొలిటికల్ గేమ్ రాలేదు. స్టూడెంట్స్ లీడర్గానే నేను ఇంకా బయట వ్యవహారం నడుస్తుంది. ఆ రోజులలో ఈ యొక్క కలెక్టర్ సంబంధించిన ఒక ఇష్యూ జరిగిందనమాట. ఒక మా దగ్గర గర్ల్స్ కాలేజ్ అక్కడ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒక స్టూడెంట్ విషయంలో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో ఒక అమ్మాయి పట్టుకున్నారు. దాని మీద అక్కడున్న ప్రిన్సిపాల్ అక్కడ కొంత ఏదో అబ్జెక్షన్ పట్టుకున్నారు. అక్కడున్న ప్రిన్సిపాల్ కేసు ఆల్రెడీ, అంటే బిజినెస్ వాళ్ళు స్కాడ్ పట్టుకున్నాక కేసు ఆల్రెడీ డిబార్ చేస్తారు కదా. అయితే ప్రిన్సిపాల్గా కూడా చాలా స్ట్రిక్ట్. ఆ ప్రిన్సిపాల్ జనరల్గా ఎవరైనా దొరికితే ఆల్రెడీ ఎగ్జామ్ స్కాడ్ పట్టుకున్నాక ఆ ఎగ్జామ్ పోయినట్టే కదా. ఆ సందర్భంలో కలెక్టర్ షఫీకుజ్జమాను ఈ పాప దొరికిన తర్వాత వీళ్ళ పేరెంట్స్, వాళ్ళకున్న కలెక్టర్కు ఉన్న పరిచయాలతోటి అప్పుడు ఈ షఫీకుజ్జమాన్ కలెక్టరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ స్క్వాడ్ పట్టుకున్న దానిని, ఆ రూల్స్ని అంతా బ్రేక్ చేసి ఆయన రిటర్న్లో ఒక లెటర్ ఇచ్చి ఆమెకు ఎగ్జామ్కి పర్మిట్ చేసారు మళ్ళీ. ఓకే ఓకే ఓకే. అయితే ఇది అక్కడున్న ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో, ఆ గర్ల్స్ కాలేజ్, సంగారెడ్డి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆబ్జెక్షన్ చేసింది. కలెక్టరు రిటర్న్లు ఇచ్చినాక కూడా ఆమె ఆబ్జెక్షన్ చేసింది. కానీ ఆమె పరిధి చిన్నది కలెక్టర్ పరిధి కంటే. ఇక ఆమె లేదు, కలెక్టర్ యాజ్ ఆర్డర్స్ నేను రిటర్న్లు ఇస్తున్నా కాబట్టి నువ్వు నా డైరెక్షన్ ఫాలో కామని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆమె ఏం చేయలేక ఎగ్జామ్ పర్మిట్ చేసింది. ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఒక్కరోజు ఒక అటో ఇటో 3-4 రోజులు కొంత స్టూడెంట్స్లో చర్చ జరుగుతుంటుంది కదా. బయటకు వస్తాయి. స్క్వాడ్ పట్టుకున్న తర్వాత కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కావడం ఏంటి, ఇన్వాల్వ్ అంటే ఇది ఎలాంటి మెసేజ్ పోతుంది. మరి ఆ రోజు చాలామంది స్క్వాడ్స్ చాలామందిని బుక్ చేసారు. డిబార్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ ఒక్క ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఇస్తే మరి కలెక్టర్ అందరికి ఇవ్వాలి కదా. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్, కలెక్టర్ వాళ్ళ దగ్గర అని చెప్పి ఒక్కరికి ఇవ్వడం మీద, దీని మీద కొంత పెద్ద, దాదాపు ఆ కాలేజ్ కూడా స్టూడెంట్స్ 2-3,000 గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్ కాలేజే కదా. అప్పుడు ప్రైవేటు కాలేజ్ లెక్క, గవర్నమెంట్ కాలేజ్ హెవీ కాంపిటీషన్ ఉంటుండే. ఒక 2-3 వేల మంది, 2.5-3 వేల మంది స్టూడెంట్స్. అయితే అక్కడ అది చర్చాంశనం అయిపోయింది. చాలామంది ఇంకా వేరే స్టూడెంట్స్ కొంత పట్టుబడి ఉన్న స్క్వాడ్ దొరికిన వాళ్ళు ఉంటుంటారు. స్క్వాడ్కి అక్కడున్న లెక్చరర్స్ కొంత సిస్టమ్ వ్యతిరేకిస్తారు కదా. మరి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని, ప్రిన్సిపాల్ వాళ్ళందరికీ పెట్టుకొని, మరి కలెక్టర్ డైరెక్షన్ మనం కాదనిలేము, మరి లెక్చరర్స్, వీళ్ళ పేరెంట్స్, వీళ్ళు ఇదంతా గొడవ అవుతుంది, మరి ఇది ఏం చేద్దాం, ఇదంతా మనకు ఇబ్బంది అవుతుంది లోకల్. కానీ వాళ్ళు ఆ టైంలో ఏం జరిగిందంటే కొంత లెక్చరర్స్ నాకు కొంత చెప్పారు. నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఇంకా నాకు అంటే ఇక ఏదన్నా ఎవరైనా ఇష్యూ చెప్తే ఇక ఆగేది లేదు ఇక 24 hours ఇంకా అసలు నా దృష్టిలో ఏదైనా సమస్య చెప్పారు అంటే ఇక దాన్ని పట్టుకున్నాడే కదండి, ఇక ఎవ్వరికి వినేది లేదు. అయితే అప్పుడు నేను ఇక వాళ్ళు అవన్నీ ఎవిడెన్స్ ఇచ్చారు నాకు. ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు ఏబీపీ ఆర్గనైజేషన్ కదా. నేను ఏబీపీ అంటే బీజేపీకి అనుబంధ సంస్థ కదా, ఆర్గనైజేషన్, విద్యార్థి.
నేను అప్పుడు ఏం చేసిన అంటే దత్తాత్రేయ గారి దగ్గర పోయినప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జ్ ఉండే ఇన్ఛార్జ్ ఉంటారా? యాజ్ ఏ వర్కర్గా ఆయన కూడా నన్ను బాగా ఇష్టపడుతుండే. దత్తాత్రేయ దగ్గర పోయి సార్ ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా ఉందానా మరి ఇది మరి ఇష్యూ ఉంది అని చెప్పినాక ఆయన ఏం చేసిండు, విద్యాసాగర్ గారు చెప్పారు. ఇప్పుడు మనకు ఆయన అసెంబ్లీలో ఆయనే ఉండే, మనకు అవును ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు. ఎమ్మెల్యేగా ఉండే. చెప్పిండు ఆయన కూడా, చెప్పిండు సరే ప్రయత్నం చేద్దాం అన్నారు. కానీ అంతా కలెక్టర్ ఇష్యూ కదా, కలెక్టర్ ఇష్యూలో జనరల్గా కలెక్టర్ మీద యాక్షన్స్ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా అంత ఈజీగా తీసుకోరు. కలెక్టర్ మీద యాక్షన్స్ కానీ ఇష్యూ మీద కూడా ట్రాన్స్ఫర్స్ చేయరు. ఏదన్నా ఉంటే కూడా అంత ఈజీ కాదు, అయినా ప్రయత్నం చేద్దామని అన్నారు. కానీ మనకు కొంత అప్పుడు బీజేపీ ఏం లేదు కదా ఆ రోజులలో. అయితే ఇక ఏం చేయాలని మొన్న సంగారెడ్డికి వచ్చేసిన. సరే జగ్గారెడ్డి ఇక నేను వీళ్ళకి ఏం చెప్పలేక హైదరాబాద్ వాళ్ళకి ఇక సంగారెడ్డికి వచ్చిన నేను నా ఫాలోవర్స్ని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఇది ఏం చేద్దాము మరి మన మీద బాగా వాళ్ళ పేరెంట్స్ లెక్చరర్సు ఇది ఏదో ఒకటి చేయాలి అది అని అంటే ఇక నేను మూమెంట్ స్టార్ట్ చేసిన. దాని మీద ఇక ఎజిటేషన్ స్టార్ట్ చేసిన, దీక్షలు ధర్నాలు ఇక రకరకాలుగా అది ఇక స్టార్ట్ చేసిన 1 month కంటిన్యూ. ఇక 2 రోజులకు 3 రోజులకు ఒక కార్యక్రమం చేయాలి, ఇక 2 రోజులకు 3 రోజులకు కార్యక్రమం చేయాలి. ఇక ఇది పెద్ద లెవెల్లోనే జరుగుతుంది ఇదంతా. ఇక అది రాను ఏమైందంటే అప్పటికే కొంత కలెక్టర్ అది ఎటు పోయిందంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కదా, ఇది హెడ్ క్వార్టర్ నుంచి ఇటు పడంచెరు పోయింది ఇష్యూ, అటు జైరాబాద్ పోయింది, ఇటు మెదక్ పోయింది. ఇది అన్ని ఎంటైర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవస్థ అంతా బయటికి లేచారు. అన్ని చోట్ల ఇక నేను తీసుకొచ్చిన మూమెంట్కి నాకు సపోర్టు పెరిగిపోయింది, ఎక్దమ్ పెరిగిపోయింది. ఇక జిల్లాలో హీట్ వచ్చేసింది. ఇక షఫీకుజ్జమాన్ కలెక్టర్ మీద ఒక పెద్ద ఇది వచ్చింది, సబ్జెక్ట్ ఇంతే. ఇక ఒక పిల్ల కోసం కలెక్టరు రికమెండ్ చేయడం అయింది. మరి అందులో ఇంకా మిగతా ఆడపిల్లలు చాలామంది దొరికి ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇది రాంగ్ సిగ్నలే కదా అని ఇది కొంత ఇలాంటి ఎంకరేజ్ డైరెక్ట్గా కలెక్టర్ చేస్తే ఎట్లా అనే దాని మీద ఇక పోయింది. ఇక దాని మీద మీడియా అలర్ట్ అయిపోయింది. అప్పుడున్న అంత ప్రింటే కదా పేపర్లన్నీ. ఇక మహా ఉద్యమం ఒక 6 months నడిచింది. అవునా? 6 నెలలు నాన్ స్టాప్గా ఒక స్టూడెంట్ లీడర్గా హెడ్ క్వార్టర్లో లీడ్ చేయడము. నేను ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం అనే జిల్లాలో మొత్తం జరుగుతుంది. రేపు షెడ్యూల్ ఈరోజు ఇచ్చేస్తుంటే, రేపు ధర్నా అంటే ధర్నా, రేపు బంద్ అంటే బంద్, ఎల్లుండి రస్తారోకో అంటే రస్తారోకో, పోలీస్ ఇన్వాల్వ్మెంట్, లాఠీ చార్జులు, గొడవలు, ఇవన్నీ ఇక స్టూడెంట్స్ మొత్తం పెద్ద మొత్తంలో మూమెంట్ వెళ్ళిపోయింది. అదే టైంలో అసెంబ్లీ నడుస్తుంది. ఆ 6 నెలల టైంలోనే అసెంబ్లీ నడుస్తుంది. ఒక సందర్భంలో అసెంబ్లీ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం పోయినప్పుడు అంత ఈజీ కాదని చెప్పారు మాకు. ఏది అసెంబ్లీలోకి వచ్చేసి అంత ఈజీ కాదు అన్నారు. కానీ ఎప్పుడైతే నేను సంగారెడ్డిలో ఒక వాతావరణాన్ని చేసి అది జిల్లా అంతా వ్యాపించడము, అసలు ఎటు చూసి అంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కలెక్టర్ కూడా బయటికి పోలేని పరిస్థితి వచ్చేసింది. ఎక్కడికి పోయినా అడ్డుకుంటారేమో అనే పరిస్థితి, అధికార పరంగా కలెక్టర్ కూడా ఎటు పోలేని పరిస్థితి వచ్చేసింది. అలాంటి మూమెంట్ అనమాట. ఒక్కో సందర్భంలో నేను కలెక్టర్ గేట్లకి బయటకు వస్తుంటే కలెక్టర్ వెహికల్ కూడా అటాక్ చేసేసిన, అంత రిస్క్ చేసిన. ఓకే, అసలు కలెక్టర్ కారు బంగ్లాలకించి వస్తుంది, ఏదైనా కార్యక్రమం ఉంది వస్తుందని అంటే ఒక 100 మందిని నేను నా ఫాలోవర్స్ని పెట్టుకొని నేను అక్కడక్కడ పోలీసు అలర్ట్ ఉంటుండే కదా, ఆయనకి ఎప్పటికే పోలీసు బందోబస్తు పెంచారు. ఎంత పోలీసు ఉన్నాయి ఇక పోలీసు వాళ్ళతోటి వాళ్ళు నేను అనేది అది అది ఎట్లా అంటే వెనక ముందు చూసేది లేదు. ఇక పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తాడా, అది చేస్తాడా, ఇక అవన్నీ ఏం చూసేది లేదు. కేసులో పోవాలి. కలెక్టర్ బంగ్లాలకి ఏం చూస్తే బంగ్లా చుట్టూ ఆయన కారుని అంటే ఆయన మీద దాడి కాదు, ఆ కారుని అటాక్ చేయాలి, ఆపాలి, బయటికి వెళ్ళొద్దు ఇక కలెక్టర్గా. ఫస్ట్ నేను అది చేసి ఒకరోజు ఇప్పుడు అప్పుడున్న కలెక్టరు, అప్పుడు మొదటి నుంచి ఉన్న కలెక్టర్ల బంగ్లా, ఇప్పుడున్న కలెక్టర్ బంగ్లా ఒకటే అదే బంగ్లా. ఇక ఒక రోజు ఆయన కలెక్టర్ ఈ కార్యక్రమం పెట్టుకున్నా, ఇది సీక్రెట్ ఆ కార్యక్రమం కదా. సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత ఏదో జగ్గారెడ్డి ఏదో ప్లాన్ చేస్తున్నది. నేను ఇంకోటి ఏంటంటే రేపు కార్యక్రమం ఉన్నదంటే రాత్రి ఇంట్లో వండుకోకుంటే
ఎత్తుకెళ్ళిపోతారుగా నైట్ ఉంటే. పోలీసు వాళ్ళు రాత్రి లేపుతారు, ఏడున్నా లేపుతారు కదా. నేను రాత్రి రేపు కార్యక్రమం ఉందంటే నేను నా ఎంబడ కొంత తన్నులు తినేటోళ్ళు, దెబ్బలు పడ్డా తట్టుకునేటోళ్ళ బ్యాచ్ అయితే ఉంటుందో వీళ్ళందరినీ రాత్రి ఇంటి అసలు ఎక్కడ ఉండొద్దు, ఇక ఇళ్ళల్లో ఉండొద్దు ఎవరు, ఎక్కడనో దగ్గర ఇక రాత్రి పడుకునేది ఉండదు కదా, ఎప్పుడు తెల్లారుతుంది అనేది ఎక్కడనో దగ్గర కూర్చుంటుంటాం బ్యాచ్ అంతా. ఇక మిగతా బ్యాచ్ అంతా టైంకి రావాలి. ఇక 10 అంటే 10 గంటలకు ఆయన కారు వెళ్తాడు అనే టైంకి మేము ఉండాలి, ఏదో రకంగా ఆ ప్రాంతంలో ఉండాలి. అట్లా ఉండేటోని ఆ టైంకి అట్లా ఉండి ఒకరోజు కలెక్టర్ కారు వచ్చే టైంకి నేను డైరెక్ట్గా మా బృందం అంతా కలిసి డైరెక్ట్గా కారు మీద పోయిన. పోలీస్ అంతా షాక్. ఓకే, పోలీస్ షాక్. బంగ్లా నుంచి బయట రాకుండా కలెక్టర్ కారు వచ్చేసింది. కలెక్టర్ గేట్ రాగానే అటాక్ చేసిన. నేనే ఎదురుగా పోయినా కారు ఆపేసిన. నా మీద ఒక 20-30 మంది ఉన్నారు, ఇంకా 30-40 మంది బయట ఉన్నారు. ఇక ఇది నడుస్తుంది, పోలీసు వాళ్ళు లాగాలి కదా, ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది. ఇక మామూలుగా లాగే లోపల ఒక అరగంట అయిపోతుంది కదా. ఇక ఆడికి ఇక మేము నిరసన తెలిపేదంతా తెలపడం, పోలీసు వాళ్ళు ఎన్నుకున్నాం, కొట్టడము, లాఠీచార్జ్ చేయడము, నన్ను చేతులు పట్టుకొని లేపడం, ఇదంతా జరగడానికి ఒక ½ అన్ అవర్ అటు ఇటు జరిగిపోతుంది ఆటోమేటిక్. ఎంత పోలీసు యాక్టివ్ ఉన్నా, ఎంతమంది ఉన్నా అది అంత టైం పడుతుంది. అంతలో మా నిరసన ఎంత చెప్పాలో అంత చెప్పేసినాం. అది ఇట్లా కూడా నేను ఎప్పుడైతే అట్లా స్టార్ట్ చేసినో అక్కడి నుంచి అయినా జిల్లాలో ఇక ఎవరు చదువుకుంటారు అనేది ఇక ఎక్కడ పోయిన ఇదే సమస్య స్టార్ట్ అయింది. ఇక ఇది మెసేజ్ వెళ్ళిపోయింది. ఇట్లా 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 ఇదంతా హీట్ చూసి ఇక అది స్టేట్ మీడియాకి వెళ్ళిపోయింది, ప్రింట్ మీడియాకి. జిల్లా కలెక్టర్ని ఆపుతున్నారు, ఇట్లా ఇట్లా లీడ్ చేసింది. అప్పుడు మాకు దీంట్లో ఆంధ్రప్రభ బాగా మాకు సపోర్ట్ ఆంధ్రప్రభ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే ఎన్ని బ్రహ్మాండమైన ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, మరి ఆ ఆంధ్రజ్యోతి ఉందో నాకు ఐడియా లేదు. పాత ఆంధ్రజ్యోతి ఉండేది. పాత ఆంధ్రజ్యోతి ఉంది ఉందనుకుంటే. ఇప్పుడు శర్మ మా దగ్గర ఉన్నాడు. ఆంధ్రజ్యోతి అది సేమ్. ఓకే, పాత అది సేమ్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఈనాడు ఉండే. కానీ మాకు ఎక్కువ అంటే ఇవే మెయిన్ అసలు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక. అయితే ఇక అది అయిపోయింది ఆ రోజు. అది ఇక అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకునే పరిస్థితి అప్పుడు విద్యాసాగర్ రావు గారికి తప్పలేదు. ఇష్యూ అయిపోయింది, పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి, కలెక్టర్ బయటకు వస్తలేడు, వస్తున్నాయి. అప్పుడు అసెంబ్లీలో విద్యాసాగర్ రావు గారు దీని మీద మాట్లాడిన అసెంబ్లీలో. షఫీక్ ఇట్లా పలానా కలెక్టర్ మీద అన్ని ఎవిడెన్స్లు మేము ఇచ్చేసినాం కదా ఎగ్జామ్ సంబంధించి. ఇగో ఈ ఎవిడెన్స్ల మీద ఇది పరిస్థితి, మరి జిల్లా కంట్రోల్ తప్పిపోయింది 6 నెలల నుంచి, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి ఆయన అసెంబ్లీలో. కానీ ఆ రోజులలో అసెంబ్లీలో బాగుంటుండే. మనము ఇప్పుడు ఏదో విచిత్రంగా ఉంది కానీ ఆ అసెంబ్లీ మజా వేరుండలే. అంటే రెస్పాన్స్ అట్లుంటుండే. ఒక ఫ్లోర్ లీడరు, ఒక అపోజిషన్ లీడరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూని బట్టి వచ్చింది నాకు రియల్గా. అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇంకో ఇష్యూ కూడా వచ్చింది ఇందులో. ఈ అసెంబ్లీకి సంబంధించింది ఇంకో ఇష్యూ ఉంది, మెడికల్. అది మెడికల్ మీద ఉంది, చెప్తాం మీకు అది ఇది కంప్లీట్ అయినాక. అయితే ఇక లాస్ట్కి అసెంబ్లీలో అప్పుడు దత్తాత్రేయ గారు, నరేంద్ర గారు, అప్పుడు విద్యాసాగర్ రావు వీళ్ళంతా కూర్చొని చేసి సీరియస్నెస్ పెంచారు. మన ఈయన బాలరెడ్డి గారు, బద్దం బాలరెడ్డి గారు, మెయిన్ దత్తాత్రేయ గారు, తర్వాత నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా అప్పుడు విద్యాసాగర్ రావు కూర్చొని అది అసెంబ్లీలో ఇక విద్యాసాగర్ రావు గారు దాన్ని బాగా సీరియస్గా తీసుకునేసరికి అప్పుడు ఇక ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇమ్మీడియట్లీ జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఇష్యూ తోటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక చేసిన తర్వాత ఇండియా టుడేలా, అది ఈనాడులో ఇండియా టుడేలో రాశారు. అది ఏమనంటే ఒక ఆర్టికల్ వచ్చింది దాంట్లో, అసలు మొదటిసారి చరిత్రలో ఒక కలెక్టర్ని ఒక ఇష్యూ మీద ఎడ్యుకేషన్ జరగడము, ఆ ఎడ్యుకేషన్ అసెంబ్లీలో చర్చకు రావడము, ట్రాన్స్ఫర్ చేయడం అనేది మొదటిసారి ఇది అని నేను చేసిన ఉద్యమం కానీ
ఈ వాళ్ళు దీని మీద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఓకే ఓకే మ్యాగజైన్లో వాళ్ళ దాంట్లో వచ్చింది. ఇది సో కౌన్సిలర్ ఇదొక చరిత్ర ఇదొక చరిత్ర. చరిత్ర మేము రిస్కులో చేసే ఇదొక చరిత్ర. రాజకీయ నాయకుడు కాకముందే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించేదాకా చరిత్రలా అసలు పొలిటికల్ గా నేను రాజకీయ నాయకుడు అయితేనా కానా అనేది లేదు ఎజెండా. నాకేదన్నా ఎవరన్నా ఏదన్నా నాకు మరి నా బ్లడ్ ఏందో, నా సిస్టమ్ ఏందో, నా మైండ్ ఏందో, నా తల్లిదండ్రుల యొక్క రెబల్ ఫైటింగ్ ఎక్కడ నా పుట్టుకాటలు వచ్చేసింది అంతే. ఇక మా అమ్మ నాయన ఇచ్చిన పుట్టుకాట్ల అట్లా ఇచ్చేసి నాకు అట్లా. కాబట్టి ఎప్పుడు ఇష్యూ తోటి పబ్లిక్లు ఉండేటోనే, ఏదో ఒక ఇష్యూ. అప్పుడు ఎంత ఇంటర్మీడియట్, అప్పుడు ఎంత 16 years 16 years కదా, 16 years కదా ఆ ఏజ్ నాది, 16 సంవత్సరాలు అనుకుంటా అప్పుడు నాది. సో ఇదొక ఇష్యూ, కలెక్టర్ తర్వాత ఒక ఇష్యూ. ఎస్పీ పైన ఏంటి, ఎస్పీ కనపెడితే జగ్గారెడ్డి కనపడితే కాల్ చేయండి అని ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చారు. అవును, అది కూడా ఒక సంఘటన. నేను అప్పుడు మరి నేను అనుకుంటా 19-20 years అనుకుంటా. మరి అప్పుడు పోలీసులకు అంటే ఏదో ఒక కార్యక్రమం మీద దాని మీదనో కొంత గొడవ జరిగింది. ఆ ఇష్యూలో అప్పుడు బహుశా మా దగ్గర ఎస్పీ సాంబశివరావు అనుకుంటా అప్పుడు మా దగ్గర. అంటే అప్పుడు కౌన్సిలర్ అయినా కాకముందా అయినాకన్నా ఐడియా వస్తలేదు నాకు. అప్పుడు వాస్తవానికి కూడా ఒక పెద్ద ఇష్యూ అయింది. అది ఇష్యూ అయింది పోలీసులకు. అంటే జనరల్గా నేను ఏదో కార్యక్రమం చేస్తుంటా కదా పబ్లిక్ ఇష్యూల మీద. అప్పుడు ఒక సందర్భంలో పోలీసులు విపరీతంగా లాఠీచార్జ్ చేసారు మా మీద చేసారు. ఒక పబ్లిక్ ఇష్యూలో మేము ఏదో ఒక ధర్నానో రాస్తారోకో చేస్తుంటే అసలు విచ్చలవిడిగా చేసారు. అప్పుడు మా దగ్గర బాగా ఐడియా ఉంది నాకు. సిఐగా అంజయ్ అని ఉండే, ఆయన ప్రాపర్ సిద్దిపేట. తర్వాత మాకు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేసాడు అంజయ్య. బహుశా ఆయన ఉండనొచ్చు మళ్ళీ అప్పుడు. మరి ఆయన ఉండేనా ఇంకెవరు ఉన్నారో ఐడియా వస్తలేదు. మరి ఆ టైంలో ఒకసారి సాంబశివరావు గారు అంటే ఆయన ఏమని కాదు, పోలీసులకు మాకేదో కొంత లాఠీ చార్జ్ చేసి బాగా ఇదైతే నేను దాని మీద ఏం చేసిన అంటే పోలీసుకు వ్యతిరేకంగా సంగారెడ్డి టౌన్ బంద్ పిలిపించిన. పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిస్తుంటారు, లేకపోతే పొలిటికల్ పార్టీ. అవునవును, జనరల్గా ఏంటంటే మావోయిస్టులు ఇస్తుంటారు, వాళ్ళు ఎక్కువ అడవులు ఉండి ఇస్తుంటారు. ఆ బంద్ కాదు, అది అట్లనే ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్కి రారు కాబట్టి వాళ్ళ సమస్య అది కదా. అయితే అక్కడ జరిగింది సంఘటన జరిగింది. అప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా సంగారెడ్డి బంద్ పిలుపు, లాఠీచార్జ్ చేసిన నిరసనగా. సరే, నేను కూడా ఇయ్యకముందు అంత సీరియస్ అని అనుకోలే. పైగా ఎస్పీ అందరు ఉంటారు అక్కడ, జిల్లా హెడ్ క్వార్టరు, ఎస్పీ, ఏఆర్ పోలీసు ఉంటుంది, సివిల్ పోలీసు, ఏఆర్ పోలీసు, బెటాలియన్స్ ఉంటాయి. ఆడ ఒక 600-700 మంది ఒక సింగిల్ వార్డింగ్లో పోలీస్ అంతా దిగిపోతుంది. నేను అంటే బంద్ పిలిపియక ముందు ఇది ఎటు సీరియస్ ఏమవుతుందని అనుకోలే. సరే, బాగా లాఠీచార్జ్ చేసిరు, ధర్నా చేస్తే మనకు ఇట్లా ఆ కోపంలో ఏం చేసేసినట్టు ఆ తిక్కల సంగారెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా సంగారెడ్డి బంద్ ఇది. సరే, పోలీసులు కూడా ఇదేంటి అని వాళ్ళు కొంత ఇదయ్యారు. అయిన తర్వాత నేనేం చేసినది ఇమ్మీడియట్లీ మా తోపాజీ అన్నది కిషన్ సేటు అప్పటికి ఇంకా పొలిటికల్గా రాలే. ఆయన గల్ల మీద కూర్చుంటుండే. ఆయన అంటే ఇక సావుకారికి అప్పటికి సావుకారులు ఉన్నాడు ఆయన. కాకపోతే నేను అప్పటికే అక్కడున్న వైశ్యులతోటి దుకాణదారులతోటి నేను అందరు ఫ్రెండ్లీగా, చిన్న వయసు అయినా కూడా నేను ఎప్పటికి రోడ్డు మీద తిరుగుడే కదా. ఏం పటేల్ ఎక్కడ ఉన్నావు, ఏం జగ్గారెడ్డి ఎట్లున్నావు, ఏం సంగతి, ఇవన్నీ ఆ ఏజ్లో కొంత యాక్టివిటీ ఉంటుంటుంది కదా అందరికీ. నాలుకల్లో అంతే ఇక అది. అయితే ఎప్పుడైతే నేను సంగారెడ్డి బంద్ పిలిపించానో అప్పుడు నేను మా కిషన్ సేటుతో మాట్లాడి, సేటు ఆయన గల్ల మీదనే కూర్చుంటుండే, గల్ల మీద పోయి సేటు మన బంద్ పిలిపించిన, మరి బంద్ చేయాలి అని అన్న.
అరే ఏం పడేలా పోయిపోయాను బంధు పోలీసులు వ్యతిరేకిస్తే అసలుకే మా వాళ్ళు దుకాణదారులు భయపడతారు కదా ఇట్లా అంటే నా తప్పదు అని అంటే సేటు అక్కడ ఉన్న చాలామంది ఇప్పుడు అంటే నాకు నోటెడ్ ఉన్న అప్పటికి మార్కెట్లో రాధాకిషన్ సేట్ అని ఉన్నాడు, బుచ్చిలింగం సేట్ అని ఉన్నాడు, గౌరీశంకర్ సేట్ అని ఉన్నాడు, మా ఇలా బంధువులు అవుతారు అంతా, మేడపోళ్ళు కట్కమ్మోళ్ళు అని వీళ్ళంతా ఉంటారు అనమాట. అంటే అంత పెద్ద పెద్దోళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మొన్న వచ్చారు అంత, కానీ అంత వయసులో పెద్దోళ్ళే అంత అప్పటికి. నేను 19-20 ఉంటే వాళ్ళంతా 50 వయసులో ఉన్న వాళ్ళు అంతా పెద్ద వయసులో. కానీ మార్కెట్లో బాగుంటుండే కాబట్టి అట్లా ఉంటుండే ఉంటాం. అయితే ఒక సందర్భంలో నేను అందరినీ ఇక సార్ నేను మాట్లాడుతూ అందరితో అని ఆయన కిషన్ సెట్ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిండు. మీదంతా మధ్యాహ్నానికి ఒక ప్రాసెస్ నడుస్తున్నది, ఆ లోపలనే ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ బయటకు వచ్చినాయి. వాళ్ళు కొంత ఇది సీరియస్గా తీసుకున్నారు. అంటే నేను ఎప్పుడైనా దుకాణాల్లో తిరిగిన ఇంటెలిజెన్స్ ఇచ్చేస్తుంది కదా, జగ్గారెడ్డి ఇట్లా అనడం కాదు, దుకాణంలో తిరిగి చెప్తున్నాడు. రేపు అన్ని దుకాణాల హోటల్స్ మొత్తం నూకరాయని హోటల్ అని ఉండే, రెడ్డి హోటల్, పెంటయ్య అని ఒక హోటల్ ఉండే, ఇవి మెయిన్ అనమాట. మదీనాలో ఒక హోటల్ ఉంటుంది, మదీనాలో జమీల్ భాయ్ అని అలా అంత వాళ్ళు ఎవరు ఉంటున్నారు అనమాట. అయితే ఇట్లా కొన్ని మెయిన్ సెంటర్ పాయింట్స్ అనమాట, నాయగ్రా హోటల్ అని, ఇవి మెయిన్ సెంటర్స్. ఈ హోటల్స్ అన్ని ఎప్పటికీ రద్దీ ఉండే హోటల్స్, అవి మూసేసిందంటే అది ఇప్పుడు నేను సేట్ చెప్పిన కదా, ఇది మెయిన్ మార్కెట్ కిషన్ సేట్, ఓల్డ్ ఫ్రైడే మార్కెట్ అంటారు ఇది మెయిన్, ఇది ఆ హోటల్స్ అనమాట. ఇవి బంద్ అయితే ఇక మిగతా వాళ్ళంతా బంద్ అయినట్టే అని అట్లా ఆ హోటల్ సేట్లతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి, అయితే అప్పటికి కూడా హోటల్లో కోపం ఉంటుంది పోలీసుల మీద, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు కదా, ఆ దిక్క కూడా నాకు కొంత కలిసి వచ్చింది. వీళ్ళు మనం సతాస్తుంటారు, జగ్గారెడ్డి ఇచ్చిండు కదా అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు హోటల్లో. ఇక సావుకారులను ఒకరిని సెట్ ఇక మాట్లాడి మొత్తం మీద అందరిని అలర్ట్ చేసిన. నేను ఎప్పుడైతే వీళ్ళందరూ ఓకే అన్నారో, ఇది అన్నాక అది పోలీసు వాళ్ళకు సీరియస్నెస్ పెరిగింది. అప్పుడు వాళ్ళ కొంత ఇది ఇట్లా పోలీసుల వ్యతిరేకంగా బంద్ అయితే పరువు వస్తుందని అప్పుడు ఎస్పీ సాంబశివరావు బంద్ సక్సెస్ అయిందంటే పోలీసుల పరువు వస్తుంది, స్పెషల్ ఇష్యూ కదా, పరువు వస్తుంది. అయితే వాళ్ళు రంగప్రవేశం చేశారు, చేసి ఇక సాగుకారులను పిలిచారు, సేట్లను పిలిచారు, బంద్ జరగవద్దు, జరిగితే మంచిగా ఉండదు అని వాళ్ళు వార్నింగ్. వాళ్ళు ఒక 10 జీపులు పెట్టారు, వాళ్ళు మైకులు పెట్టి పోలీసు వాళ్ళు పెట్టి ఈ మళ్ళా మనము పాత రోజుల సినిమాలలో ఆటో రిక్షాలలో ఈ సినిమా చూడండి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభను, కృష్ణ అని ఆడేటోళ్ళు కదా ఊర్లల్లో, సేమ్ జీపులు వేసుకున్నారు, మైకులు పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు, ఎస్ఐలు, సిఐలు అందరూ ఇక జీపులు వేసుకొని ఇక ఏరియా పంచుకొని ఎక్కడిదక్కడ ఆ రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి ఇక స్టార్ట్ చేసేటారు. ఎవరు కూడా ఒక్క దుకాణం బంద్ ఉంటే చర్యలు తీసుకోబడతాయి, మీరు ఎట్టి బస్సులో బంద్ చేయొద్దని వీళ్ళు వార్నింగ్లు పోలీసు వాళ్ళకు మైకులలా ఇండైరెక్ట్గా అందట్లో ఆయన పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఎవరైనా సరే ఈ ఏదన్నా షాపులను బలవంతంగా బంద్ చేయించే యొక్క ప్రయత్నం ఎవరైనా చేస్తే కాల్ చేయండి, పెద్ద హెడ్లైన్ వచ్చింది, అది కాల్చి పడేసేయండి డైరెక్ట్ ఇచ్చాడు. సాంబశివరావు అంటే ఆ రోజులలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండే, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అప్పుడు శివశంకర్ సాబ్ అని అప్పుడు ఉండే కదా కాంగ్రెస్లో, శివశంకర్ గారు, ఆయన కొడుకు సుధీర్ కుమార్ని అప్పుడు అరెస్ట్ చేశారు కదా, నక్సలైట్లు కిడ్నాప్ చేస్తే నర్సాపూర్ అడవులో పెడితే ఈయననే ఇడిపించింది, సాంబశివరావు పోయి తీసుకొచ్చి అప్పుడు ఆయనే తీసుకొచ్చి ఇడిపించింది అనమాట. ఆయన అప్పటి నుంచి సాంబశివరావు అంటే కొంత అడల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సాంబశివరావు అని అనేటోళ్ళు ఆ రోజులలో. ఆయన అప్పటికైనా టాప్లో ఉన్నాడు, ఆయన ఎస్పీ ఎన్కౌంటర్లలో. అప్పటికి ఆయన అది అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది. శివశంకర్ సాబు కొడుకుని ఆయన పేరు సుధీర్ కుమార్ ఇడిపించి నర్సాపూర్లో ఆయననే ఇడిపించిండు అది. అది అయినా కానీ ఈ సంఘటన జరిగింది. ఇక ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, ఆయన ఆర్డర్ ఇచ్చి పడేసాడు, ఎవరైనా బలవంతంగా దుకాణాలు బంద్ చేపిస్తే ఎన్కౌంటర్ చేసేసాడు. నీకు ఎన్కౌంటర్ ఎస్పీ అన్నాక ఎవరు ధైర్యం చేస్తాడు, ఇక లేదు, ఇక సమస్య లేదని ఇక నేను ఎవరిని మా వాళ్ళని దించలే. ఇక
ఎందుకంటే ఎస్పీ ఇక సీరియస్గా వచ్చింది, ఎన్కౌంటర్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఉమ్, పేపర్లలో వచ్చేసింది పెద్ద పెద్ద అక్షరాలతోటి ఉమ్, ఎస్పీ స్టేట్మెంటు. ఇక పోలీసు వాళ్ళు జీపులు పెట్టుకొని వాళ్ళు ఒక దిక్కు, ఎంటైర్ టౌన్ అంతా ఒక 400-500 మంది పోలీసు వాళ్ళు. ఇక చిన్న టౌన్ అప్పటికి, ఇంకా చిన్న టౌన్ 400-500 మంది పోలీసులను పెట్టినారు. నేను ఏం చేయాలి, బయటకు నేను తిరగలేను, ఇక తిరగలేను వాస్తవం కూడా. ఇక అప్పుడు ఏం చేసిన అంటే రహస్యంగా కొందరు ఇదే సేమ్ కిషన్ సేట్ని, అయితే నా ఎంబడి ఉన్న బ్యాచ్ కూడా హార్డ్ కోర్ బ్యాచే, ఇంకా ఆత్మహత్య దళాలనే ఉంటున్నారు, హార్డ్ కోర్ బ్యాచే. మళ్ళీ వీళ్ళంతవరకు మళ్ళీ కాలేజ్ చేసేటోళ్ళు కూడా కాదు, నా ఎంబడి ఉన్న వాళ్ళంతా మళ్ళీ కాలేజ్ చేసేటోళ్ళు కూడా కాదు, ఇలా దోస్తులు అంతే, అంతే కాలనీ దోస్తులు అట్లా. ఎసుంటోళ్ళు అంటే వాడు వాళ్ళ పేర్లు కూడా చెప్తా, ఒక 6-7-8 మంది ఉన్నారు వీళ్ళు, ఇప్పటికి ఉన్నారు వాళ్ళు అట్లా. వాడు మంగళ కృష్ణ అని ఉన్నాడు, వాడు మన షాప్ ఉంటుంది ఒకటి మంగళ కృష్ణ అని, వాళ్ళ ఆయన అడవై అంటాడు, మంగళ కృష్ణ అని, వాడు కటింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇద్దరు వాడు అంటే సాకలి వెంకటి అని, సాకలి బాలరాజు అని ఉండే, వాళ్ళిద్దరు. అట్లనే తైబజార్ వెంకటి అని మా దగ్గర దశరథ్ పైల్వాన్ అని ఉండే, ఆయన కొడుకు వాడు వెంకటగాడు అని. ఇంకోడు జగన్ గౌడ్ అని మా దగ్గర ఈశ్వర్ గౌడ్ సాబ్ అని ఒక బార్ ఉండే, కర్నాబారు ఈశ్వర్ గౌడ్ సాబు వాళ్ళ చెల్లెల కొడుకు అనమాట, ఆయన దగ్గర పనిచేస్తుండే. వాళ్ళ తమ్ముడు మల్లిగాడని, మళ్ళా ఇట్లా కొంత బ్యాచ్ ఉండే. నా ఎంబడి నరసింహరావు అని బెస్ట్ ఆయన. మళ్ళీ అట్లే రెడ్డిపల్లి విఠల్ గౌడ్ అని ఉన్నాడు, ఇప్పుడు కూడా గట్టిగా యాక్టివ్గా పనిచేస్తుంటాడు, కోట్ల పనిచేస్తుంటాడు ఆయన, రెడ్డిపల్లి విఠల్ గౌడ్ అని. కొంత పేపర్ వర్క్ ఏదన్నా ఉంటే రాత్రిపూట మేమే, నేను రెడ్డిపల్లి విఠల్ గౌడ్, నరసింహరావు బెస్త నరసింహరావు ముగ్గురం కూర్చుంటుంటాం. ఇదంతా ఈ బ్యాచ్ ఒకటి ఇట్లుంటుండే అనమాట. ఒక మొత్తం మీద మేము ఒక 10-15 మంది ఆడుకోరు, అంటే ఇక వాళ్ళంతా కుల వృత్తులు వీళ్ళంతా కుల వృత్తులు. మీది బజార్కి కొంత హార్డ్ కోర్ కులస్తులు ఉంటాయి కదా, కొంత వీళ్ళు ఎవరంటే సజ్జన్ బాయ్ అని ఉంటుండే, మేతరి సజ్జన్ బాయ్ అని ఉంటుండే, సజ్జన్ లాల్ అంటారు ఆయన, మేతరి. అలా కుటుంబంలో ఆయన ఒక బాసు సజ్జన్ లాల్ అని. మా దగ్గర ఇంకా నాకు కొంత సజెషన్ చేసేటోళ్ళు రగన్ అని బిహెచ్ఎల్ చేస్తుండే, చనిపోయాడు ఆయన. బిహెచ్ఎల్ అంజన్ అని ఇంకొక అతను ఆయన యాక్టివ్ ఉన్నాడు. కొంత నాకు ఎప్పటికప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చేయడం, ఆ రోజు చాలా సీరియస్ మ్యాటర్ కదా, ఎక్దమ్ సీరియస్ మ్యాటర్. అంటే ఇక ఎస్పీ ఎన్కౌంటర్ అన్నాక ఎవడెందుకు వస్తాడు ఇంకా. కానీ ఈ బ్యాచ్లన్నీ ఇండ్లలో ఉండి చేసేటోళ్ళు ఇళ్ళల్లో చేసారు. అరే ఈ టైంకి అలా షాపులు డివైడ్ చేసినాం దాన్ని, అరే 5 షాపులు ఇట్లా 5 షాపులు 10 షాపులు మీరందరూ అబ్జర్వేషన్ చేస్తుండాలి. ఇక పోలీసు వాళ్ళు ప్రతి షాపుల కాడ హోటళ్ళ కాడ పెట్టేసారు, 500 మంది అంటే అంతే కదా, అన్ని షాపుల దగ్గర అన్ని షాపుల హోటళ్ళ కాడ పెట్టారు. ఇక రాత్రి చీకటి అయినా సరే మేము ఆపరేషన్ ఆపలేదు. పొద్దున ఎట్టి పరిస్థితుల ఎంత ఛాలెంజ్ అంటే, రోడ్డు మీద అరటిపండు దుకాణం ఉండొద్దు, అరటిపండు దుకాణం కూడా ఉండొద్దు అనే డిజైన్ కూడా చేసిన. అరటిపండ్ల దుకాణం షాప్లే కాదు అసలు, రోడ్డు మీద. మళ్ళీ బస్సులు రావద్దు బయటికి, డిపో నుంచి బస్సులు రావద్దు, బస్సుల కాడ వార్నింగ్ అలాగే గవర్నమెంట్ రావద్దు. మళ్ళా ఈ చాయ్ డబ్బాలు రోడ్ల పంట పెడతారు కదా బండ్ల మీద, వాళ్ళు రావద్దు, సంపూర్ణ బంధు పిలుపునిచ్చారు. బంద్ అంతే. ఇక రాత్రి పోలీసు వాళ్ళు చేసినాక కూడా ఇక నేను ఆగలే, ఏమనగాని ఇక బంద్. ఈసారి పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్కి కౌంటర్ వేయాలన్నది. జగ్గారెడ్డి బంద్ అంటే బంద్ అవుతుంది, ఎస్పీ ఎన్కౌంటర్కి కౌంటర్ పడాలి అని అనుకున్నా. అదే రిస్క్ చేసిన నాకున్న ఈ 15-20 మంది హార్డ్ కోర్ వాళ్ళందరినీ కూడా మొత్తం, ఇంకా కొన్ని పేర్లు కూడా నేను బహుశా మర్చిపోతున్నా మామూలు అయ్యి. ఇక ఈ టీంని అంతా పెట్టి మొత్తం మీద ఆ రాత్రి 12-1కి మేము నిద్ర పోకుండా ఎప్పటిదప్పుడు, అంటే బండ్లోళ్ళు కూడా రోడ్డు మీద బండ్లు కనబడకుండా కూడా అట్లా డిజైన్ చేసిన అనమాట. పొద్దున మబ్బులో 5 అవుతుంది, 5 గంటలకు బిహెచ్ఎల్ బస్సు పోతుంది మా దగ్గర నుంచి. బిహెచ్ఎల్ బస్సును కూడా ఆగాలంటే ఎట్లా, మేము రోడ్డు మీదకి పోవద్దు, పోతే పోలీసే కదా.
ఆఖరికి ఇండ్లకు బిహెచ్ఎల్లో పోయే 3-4 బస్సులలో కూడా బస్సులకు అన్న బిహెచ్ఎల్ మా వాళ్ళకి అందరికి చెప్పిన అన్న అందరు నాకన్నా పెద్దోళ్ళు కదా, పెద్ద మనుషులు కదా, అన్న మీరు ఇది ఒకటి చేయండి అన్న, ఈరోజు మీరు లాస్ అయినా సరే బండి పోకుండా చేయండి అన్న వాళ్ళకే చెప్పిన పోయి బిహెచ్ఎల్ ఎంప్లాయీస్కి వాళ్ళకే చెప్పిన. సరే జగ్గారెడ్డి చిన్నోని కదా అందరూ సరే జగ్గారెడ్డి అని వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఆ బస్సులు 5 గంటలకు వస్తే వీళ్ళు ఎవరు ఎక్కలే, బస్సులు ఎక్కలే. పోలీసు వాళ్ళు ఎక్కియాలి, వాళ్ళు తోపులే ఆడ, ఎంప్లాయీస్ కూడా తోపులే అవి అన్ని అంత పైల్వానికి ఆడగిట్లే అంత. ఇప్పుడు నాజుకు పిల్లలు వీళ్ళంతా జాబ్ చేసేటోళ్ళు, కానీ అవన్నీ అప్పుడు జాబ్ చేసేటోళ్ళు అంతా అన్ని తోపులే ఉంటుండే. ఆ కాలంలో అంతా ఫిట్నెస్ ఉంటుండే, మనసు కూడా ఫిట్నెస్ ఉంటుండే, బాడీలు ఫిట్నెస్ ఉంటుండే, మైండ్ ఫిట్నెస్ ఉంటుండే. అంతా తాకులు తీయకులు జాబ్ లెక్కేటోళ్ళు అంతా. ఇప్పుడు నాజుకు కేసులు 24 hours చదివే వీళ్ళకి నాజుకు, కానీ వీళ్ళతో ఏముంటుంది మెటీరియల్ ఉండదు. ఈయన అవి అన్ని తోపులే ఉంటుండే. పోలీసు వాళ్ళు చెప్తే కూడా వీళ్ళు ఎక్కలేదు, బస్సులు అట్లా ఆగిపోయినాయి కథం. ఎప్పుడైతే ఆగిపోయినాయో బస్సులు బయటికి రాలే. బస్సులకు జీఎంకి చెప్పేసాం ఆ రోజుల్లో, మీరు పోలీసు వాళ్ళ పెట్టి ఇప్పుడు మీరు నడిపించారు అనుకో ఓకే ఊకుంటాం, తర్వాత మిమ్మల్ని ఇడవ మిమ్మల్ని నేను సమస్య లేదని చెప్పేసిన, వార్నింగ్ ఇచ్చేసిన. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, తర్వాత ఉంటారు మీ వెంబడి రోజు ఉంటారు కదా, మిమ్మల్ని అయితే ఇడవ మేము. మాకు వేరే పని లేదు, రోజు మీరు ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు, ఆడ పట్టుకుంటాం మిమ్మల్ని. ఇక వాళ్ళ మాట వింటారా మా మాట వింటారా? జిఎం డిపో మేనేజర్ చెప్పేసిన మీరు బస్సులు తీయకుండా అంతే. ఎప్పుడైతే బిహెచ్ఎల్ బస్సులు డిపోల కింద వచ్చినాయి, ఎప్పుడైతే ఆ బస్సులు ఆగిపోయినాయో డిపో మేనేజర్ కూడా ఇదేదో పోయేటట్టున్నదిరా అని చెప్పి ఆయన కూడా చేతి లేదు. పోలీసులు వస్తే కూడా చెప్పేసారంట మమ్మల్ని బలవంతంగా మీరు బస్సులు తీయకండి, మేము పబ్లిక్ సర్వెంట్, మేము ఇట్లా కాదట్లా అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. నువ్వు నమ్మో నరసింహారావు, చెప్తున్నా కదా, పొద్దున 5 గంటలకు రావాల్సిన చాయ్ బండి 5 గంటలకు వచ్చి బండ్లు అరటి బండ్లు ఎయ్యి కూడా రాలేవు బయటికి, ఎవ్వి కూడా రాలేవు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్మాషం, అసలు టౌన్ అంతా మొత్తం బంద్, సీట్లు కూడా ఎవరు రాలే. ఇక అండర్ గ్రౌండ్ కిషన్ సెట్ కూడా అంత ప్లాన్ చేసి అట్లా అంత సీరియస్. పోలీసు వాళ్ళు ఏమన్నా కానీ జగ్గారెడ్డి అన్నాడు చేద్దాం, అంతేగా చేద్దాం, ఎట్లా అవుతుంటే అట్లా అవుతుంది. నీకేం చేస్తున్నా ఇక సీట్లు బయటికి రాలేరు, దుకాణాలు తాళాలు అట్లే ఉన్నాయి, అరటి పండ్లోడు రాలేడు, వీడు చాయ్ డబ్బోడు రాలేడు, ఎవరు రాలే. ఆగి పోలీసు వాళ్ళు ఛాయ్ తాగుదామన్నా కూడా లేదు. ఈ 500 మంది రోడ్ల పొంటి ఛాయ్ తాగుదాము ఒక రోజంతా ఉన్నారు కదా రోడ్ల మీద. పొద్దున్న నుంచి నా మధ్యాహ్నం 12 గంటల వరకు నేను ఒకటే చెప్పిన, 12 గంటల దాకా బంద్ పెట్టుండి, ఇక 12 తర్వాత మీ ఇష్టం ఓపెన్ చేసుకోండి. ఇక ఒక ఎస్పీ అంతా అయిపోయింది, 12 అయిపోయింది. 12 గంటలకు నేను రోడ్లకు వచ్చిన, మళ్ళీ ఎగ్జాక్ట్ 12 గంటలకు పాత బస్ స్టాండ్ దగ్గర మా రామ మందిర్ ఉంది కదా ఇప్పుడు రామ్నగర్, అప్పుడు ఆడ నేను 12 గంటలకు రోడ్ మీదకి వచ్చిన. అప్పుడు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి చేయి పట్టుకొని తీసుకు 12 గంటలకు డిసైడ్ అయినా కదా ఆల్రెడీ. అప్పుడు నేను వచ్చి అరెస్ట్ అయినా, నాతో నేను వచ్చి రోడ్డు మీద 12 గంటలకు వచ్చి నిలబడ్డా. ఇక నేను చెప్పినా కూడా, నేను ఎప్పుడైతే అరెస్ట్ అవుతానో అప్పుడే మీరు దుకాణాలు తెరుచుకోండి ఇక అని అన్న. అంత ఛాలెంజ్గా పోలీసు వాళ్ళతోటి. పోలీస్ బంద్ వ్యతిరేకం అంటే ప్రజాస్వామ్యంలో పోలీసులకు వ్యతిరేకంగా బందులు చేయాలి, బంద్ పిలిపియడమే ఒక విశేషం ఆ రోజులలో. చాలా పెద్ద విషయం. ఇప్పుడేముంది, ఆ మినిస్టర్ కొడుకు, ఈ మినిస్టర్ కొడుకు, ఆ సీఎం కొడుకు, ఇవి మాకు ఎవరు లేరు కదా, మా ఖాందాల్లో ఎవరు లేరు అట్లా. అసలు వెనక ముందు ఏం లేదు. ఇంకా మా అయ్య పేరు జగ్గారెడ్డి, నా పేరు జగ్గారెడ్డి, అంతే సింపులే. ఇక్కడ ఏనా మా అమ్మ జమాయమ్మ, జగ్గారెడ్డి కొడుకు జమాయమ్మ కొడుకు జగ్గారెడ్డి. నాకు ఇంకా వేరే ఫోర్స్ లేదు. ఈ ఫోర్స్ ఎవరు? ఇదే ఈ గ్యాంగ్లే, ఈ తోటిపోటు గ్యాంగ్లే అన్నిగా. కానీ ఎప్పుడు లైన్ తప్పి పోకుంటే నేను సిస్టమేటిక్గా పోతుంటే ఏనా. మళ్ళీ ఆ రోజుల్లో మా పైసాడు మా దగ్గర పైసా కూడా కాదు కదా, పైసలతో వ్యవస్థ కాదు కదా ఆ రోజులలో, డబ్బులతో నడిచేది కాదు ఆ రోజులలో. అట్లా నేను అది చాలా అందుకే జగ్గారెడ్డి అనేది ఇంత ఉత్తగా రాలే. ఇంత నేనేమి వాళ్ళ తీరు వీళ్ళ తీరు మేనేజ్మెంట్లో వచ్చిన కాదు లీడర్ని. నేను బాగా అట్లా కష్టపడ్డా, పని చేసిన, పబ్లిక్ ఇష్యూల మీద చేసిన. కాబట్టి అది ఒక పెద్ద సంఘటన. అది యాంటీ అంటే పోలీసుల వ్యతిరేకంగా సంగారెడ్డి బంద్ అనేది ఒక పెద్ద
అదొక పెద్ద ఇది అనుకోరా అది కాదు. ఓకే. ఇప్పుడు మీరు కలవలేదా మళ్ళీ ఎస్పీన తర్వాత? ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత స్టేషన్ తీసుకుపోయారు. ఇక నా వెంబడి 20-30 మంది అరెస్ట్ అయ్యారు. 1 గంటలకు అందరికి దుకాన్లు, హోటల్స్ ఇక అన్ని స్టార్ట్ అయింది. అది కూడా ఒకందుకు అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చేసింది. ఒక జగ్గారెడ్డికి అమ్మ ఈ వయసులో ఇంత టైట్ కొట్లాడుతుంటే మనం ఎందుకు రావద్దు, ఎందుకు ఇవ్వద్దు అని ఒక వాడిగా పోలీసోడు ఎన్నైనా మైకులు పెట్టుకొని ఏమైనా చెప్పని అనేది ఒక కసి మామూలు కూడా వచ్చేసింది. అందుకే ఎవరు రాలే ఇళ్ళకించిగా. రెబల్కి కనెక్ట్ అయ్యారు. నా దానికి కనెక్ట్ అయిపోయారు. ఎస్, ఈ పోలీసు వాళ్ళు కూడా ఇక మంచి మొగడే దొరికిండు జగ్గారెడ్డి అనే కాడికి వచ్చేసారు. ఓకే. ఈసంటూ మొగోడిని మనం వదులుకుంటే ఈ పోలీసు వాళ్ళు ఎక్కడో పోలీసులకు పంచాయతీ నడుస్తూనే ఉంటుంది కదా, దుకాణదారులకు కూడా హోటల్ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది, సతాస్తుంటారు కదా. ఇది ఎక్కువ ఉండేది, అది ఆ రోజుల్లో ఇంకెక్కువ కదా. ఇప్పుడున్న పోలీసులు ఏంది ఖాళీ ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆ రిమాండ్ వాడేస్తారు. కానీ ఇప్పుడున్న పోలీసులకు అప్పుడున్న పోలీసులకు చాలా ఫరక్. వాళ్ళు కూడా తోపులే ఉంటుర్రి, మళ్ళీ పోలీసులు కూడా తోపులే ఉంటుర్రి, ఆల్పాయల వాళ్ళే ఉంటుర్రి. ఇప్పుడున్న పోలీసు వాళ్ళకి ఏంది నడుము పట్టుకుంటే నడుము కింద మీద అవుతుంది. ఇప్పుడున్న పోలీసు వాళ్ళకు నేను 40 ఏళ్ళ కింద కథ చెప్తున్నది, 40 years బ్యాక్ సంగతి చెప్తున్నా నరసింహరావు. అయినా ఒక సిఐఎస్ఐ నిలబడితే ఆ ఇయర్లో అక్కడక్కడ కూడా తిరగకూర్రి, అట్లా ఉంటుర్రి పోలీసు వాళ్ళు. ఇంత భయం ఉండేది అసలు. అట్లా మెయింటైన్ చేస్తుర్రి. ఇట్లా కాదు, అట్లా చేసేవాళ్ళు వాళ్ళు. డిసిషన్ కూడా అట్లా ఉంటుండే మళ్ళీ. కాబట్టి మరి మళ్ళీ లేదు, ఆయన ఇక కలవలే, నేను ఇక ఆయన కలవలే. అయితే వాళ్ళు అన్నారు ఆర్డర్ ఆయన లేడంట, ఆర్డర్ ఇచ్చేసిండు, ఆయన వెళ్ళిపోయిండంట. ఆర్డర్ ఇచ్చేసి ఆయన లేడు. నాకు ఎవరు అన్నారు, నేను ఆర్డర్ ఇచ్చిండు ఆయన, ఇక వాళ్ళ భాషలు చెప్తారు కదా, ఆర్డర్ ఇచ్చాను ఆయన అటు పోయి నువ్వు ఇట్లా ఆడుకున్నావు, సరే ఏదైతే ముందులే అని అట్లా. అది ఒక మంచి, అదొక డెఫినెట్ గా అప్పటి విజువల్స్ కనుక ఉంటుంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుండే. ఇక అంటే ఇప్పుడు పేపర్లే కదా, టీవీ లేవు, అంత పేపర్లు ఒకటి, ఈ టెక్నాలజీ ఇంత ఎక్కడ ఇదంతా. తర్వాత ఒకసారి సెంట్రీని కూడా కొట్టారంట పోలీస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో సెంట్రీని కూడా కొట్టారంట. అవును, పోలీస్ స్టేషన్లో ఒక సందర్భంలో సెంట్రీని ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే, నేను జనరల్గా ఎవరైనా పోలీస్ స్టేషన్లో వాడితే ఇడిపినీకే పోతా కదా, ఎవరినో ఒకసారి కొన్ని ఇడిపించడానికి పోయి ఆ సెల్ అని ఉంటాడు కదా, అలా లోపల వేస్తారు కదా, అలా మాట్లాడుతున్నా, ఈ సెంట్రింగ్ తిట్టేసిండు మిమ్మల్ని, తిట్టాడు నన్ను. అరే ఏం మాట్లాడుతున్నావు అని అనేసాడు. అరే నీ అమ్మ వీడు ఏం రాండి అని చెప్పి తిక్కలేసింది నాకు. ఆయన పేరు ఏదో శివాజీ అనుకుంటా, ఏదో కానిస్టేబుల్ పేరు. అప్పుడు ఎస్ఐ మహమ్మద్ అలీ కూర్చున్నాడు ఆడ లోపల. పగలే పుట్టనే 11 అంటే అదే సాయంత్రం పుట్ట 4-5 గంటల టైంలో కూర్చుంటే నేను వాడు అట్లా ఏం మాట్లాడుతున్నారా అని అనేసినాడు. అరే ఆడ బయట ఉన్న వాళ్ళంతా రా అంటే అది వెళ్ళిపోతుంది బయటికి. జగ్గారెడ్డిని ఒక సెక్యూరిటీ గార్డు రా అన్నాడంటే బయటికి వెళ్ళిపోతుంది. అరే జగ్గారెడ్డిని రా అన్నాడు, జగ్గారెడ్డి ఏం చేయలేకపోయాడు, అరే అమ్మ ఇది అని చెప్పి నేను వానే ఇక అని నా లాంగ్వేజ్లో తిట్టి పడేసిన బూతులు అని తిట్టుకుంటే ఆయన కోపం వచ్చింది. సెక్యూరిటీ కాదు కదా పోలీస్ స్టేషన్కి. వాడు తుపాకి తీసుకొని నా మీదకి వచ్చాడు, ఇట్లా మెట్ల కిందనే ఉంటాడు, తుపాకితోటి ఉంటాడు కదా సెక్యూరిటీ, పోలీస్ గార్డ్ కదా. వచ్చాడు, ఏమ్రా అని తిట్టేసాడు. వాడు నా మీద కోపంలో వచ్చేసాడు. వాడు ఆ కోపం అంత కోపమే నడుస్తున్నాడు. వాడి కోపంలో నేను కోపంలో ఉన్నా, ఈ కోపంలో అవుతున్నాయి ఇవన్నీ తిక్కల. నాకేమో బెస్ట్ ఇష్యూ, వాడు రా అన్నందుకు. అమ్మ ఇప్పుడు రా అన్నాడు, ఇక వీడు ఇదే సంగతి అంతా పోతే జగ్గారెడ్డికి అవుట్ అయ్యిండ్రా అంటారు ఎవడని. అరే అమ్మ ఇది పెద్ద సమస్య అయిపోయిందని వాడు మళ్ళీ నేను తిట్టినాక వాడు ఊకుంటాడేమనుకున్నాను. వాడు మళ్ళీ నా మీదకి వచ్చేసాడు. తుపాకీ పట్టుకుని రాగానే ఆ తుపాకీ పట్టుకొని తన్నుడు ధన్యమనేసి తుపాకీ గుంజుకొని తన్నేసి. ఇక నాకు ఇక ఏం జరుగుతుందో నాకు కూడా తెలుస్తలేదు. ఇక ఆ తుపాకీ అది ఉంటుంది కదా, వాడు తుపాకీ తీసుకొచ్చిండు నా మీదకి. తీసుకొస్తే ఆ తుపాకీ పట్టుకోండి, ఇట్లా తుపాకీ పట్టుకొని ఇట్లా గుంజుకొని వాళ్ళు తన్నుడు తన్నేసిన మెట్ల మీద కింద పడ్డాడు. పడగానే లోపల ఎస్ఐ చూస్తున్నాడు, మహమ్మద్ అలీ ఎస్ఐ ఉన్నాడు, ఇప్పుడు రిటైర్మెంట్. అరే క్యా జగ్గారెడ్డి క్యా కర్ది అని ఉరికొచ్చి ఆ తుపాకీ తీసుకున్నాడు, ఆ చేతిలోకించి లోపల తీసుకుపోయాడు. లోపల కూర్చుని పెట్టేసిండు. ఆ టైంలో సిఐ శేషగిరిరావు అని ఉండే, శేషగిరిరావు సిఐ.
వాళ్ళు ల్యాండ్ నెంబరే కదా, వాళ్ళు ఇమీడియట్లీ ఫోన్ చేసారు, సార్ ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా అయింది ఇదంతా జరిగిందని చెప్పిండు. సరే ఇప్పుడు నేను వస్తున్న స్టేషన్కి మొదలైతే ఆయన స్టేషన్లోకి నుంచి పంపించేసేయండి, బయటికి నువ్వే ఎంబడపోయి బయట దాకా పోయి ఆయన ఏదన్నా స్కూటర్ మీద ఎక్కించి పంపించేసాయి అని ఆయన చెప్పిండు. ఇప్పుడు ఎవరు డ్యూటీలో లేరు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, డ్యూటీలు ఉంటే ఇప్పుడు డ్యూటీలలో ఉంటే సస్పెండ్ అయిపోతారు అలా అంతా రిటైర్ అయిపోయారు కదా అంతా. అయితే ఇక ఎందుకు అంత టెన్షన్ సార్ అని అన్న. లేదు, గార్డ్ డ్యూటీ అంటే వెరీ డేంజర్ డ్యూటీ అది. సరే నువ్వు వాడిని తిట్టిండు తప్పది, నువ్వు వాడిని తిట్టేసినావు, వాడిని నీ మీదకి వచ్చిండు, నువ్వు తుపాకీ గుంజుకున్నావు తన్నినావు, ఇది పోలీస్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది. కానీ వానికి బాగా పవర్స్ ఉంటాయి జగ్గారెడ్డి. పోలీస్ స్టేషన్ గార్డ్ డ్యూటీ అని అంటే వాడు ఎస్పీ కాదు, డీజీపీ కాదు, సీఎం కూడా కాల్చి వస్తాడు. అంత పవర్ ఉంటుంది వానికి, వితౌట్ నోటీస్ ఫైర్ చేయొచ్చు వాడు. నాకు అందుకు నేను భయపడిపోయినా నేను. సో అందుకోసం మిమ్మల్ని బయట అందుకే నేను వచ్చి లోపల తీసుకొచ్చిన ఆ తుపాకీ కూడా లోపల పెట్టేసినాం. వానికి ఈలేదు, అతనికి ఈలేదు. అతను కూడా వాళ్ళ కానిస్టేబుల్ తీసుకొని పోమన్నారు పక్కకు అని. ఆయన బయటకు వచ్చి నన్ను బండి ఎక్కించి పంపించేసిండు. పంపించినాక కేసు చేసారు నా మీద. కేసు చేసి అరెస్ట్ చేయమని ఎస్పీ ఆర్డర్స్ కూడా చేసారు. హాత్ కార్డ్ వేయండి, ఇక పోలీసు వాళ్ళది కదా, ప్రెస్టేజ్ ఇష్యూ కదా, హాత్ కార్డ్ వేయండి, రిమాండ్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎస్పీ ఆర్డర్స్ తీసుకొని ట్రై చేసారు. కానీ అప్పటికే నేను అబ్స్కాండింగ్ అడిగించి ఎస్కేప్ అయ్యారు, వెళ్ళిపోయినా. నేను అబ్స్కాండింగ్ బయటికి వెళ్ళిపోయినా. ఇక అప్పటికే బయటికి వెళ్ళిపోయినా, వాళ్ళు పోలీసులు ట్రై చేస్తారు కానీ ఇక దొరకలేదు. నేను ఇక దొరకలేదు, అబ్స్కాండింగ్ వెళ్ళిపోయినా. తర్వాత వారెంట్ అట్లే ఉంది, కేసు ఫైల్ అయింది కాబట్టి అప్పుడు జిల్కర్ రాములు అని అడ్వకేట్, మొన్న ఈ మధ్యలో మా పెద్దమని చనిపోయాడు, జిల్కర్ రాములు సాబ్ అని అడ్వకేట్, ఆయన పోలీస్ కేసులో కొట్లాడతాడు. మా అన్నీ ఇవే ఉంటుండే కదా, పోలీసు వ్యతిరేకంగా కేసులు ఇంకెవరైనా కొట్లాడాలంటే వాళ్ళు రాకూరు, వాళ్ళు కూడా ఈయనకే చెప్తారు. మా దామోదర్ రెడ్డి సాబు అని, వీరారెడ్డి సాబు, కొంత అడ్వకేట్స్ ఉన్నారు, ప్రతాప్ రెడ్డి సాబు అని ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో ప్రతాప్ రెడ్డి సాబు, మళ్ళా దామోదర్ రెడ్డి సాబు, ఇంకొక ఆయన మనోహర్ సాబు అని ఉండే ఒక అడ్వకేట్, ఇంకొక కొన్ని పేర్లు మా యాదికి వస్తలేవు. వీరారెడ్డి సాబు సీనియర్ అడ్వకేట్. వాళ్ళందరూ కూర్చొని నేను కొంత అప్పుడు ఆర్గనైజేషన్లో యాక్టివ్ ఉంటుంటే కదా, వీళ్ళందరూ సెమినార్స్కి వస్తారు. అంటే వీళ్ళు వివేకానంద మీద, భగత్ సింగ్ మీద, వీళ్ళ మీద వీళ్ళని పిలుస్తుంటే వీళ్ళందరూ. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి సాబు అడ్వకేట్ హైకోర్టు ఉన్నాడు కదా ఇప్పుడు, ఆయన కూడా ఈ సెమినార్స్ పెట్టినప్పుడు స్టూడెంట్స్లలో వీళ్ళందరూ మహాత్మా గాంధీ, వీళ్ళందరూ నెహ్రూ, భగత్ సింగ్, ఇవన్నిటి కూడా పిలుస్తుంటాం అనమాట. అసలు ఇవన్నీ బాగా యాక్టివిటీ చేస్తుంటాయి కాలేజీలలో. ఈ ఝాన్సీ రాణి, రుద్రమదేవి, ఈ హిస్టరీస్ వీళ్ళంతా కొన్నేళ్ల నుంచి అప్పుడు ఇండిపెండెన్స్ స్వతంత్రం కోసం చేసి వీళ్ళందరికీ కూడా వీళ్ళ గురించి అలా జయంతిలు వచ్చినప్పుడు ఇలా పిలుస్తుంటాయి. ఆ రిలేషన్షిప్ ఉంటుండే వీళ్ళతోటి, ఈ అడ్వకేట్స్ అందరితోటి, బార్ అసోసియేషన్ తోటి. కాబట్టి అప్పటికే వాళ్ళంతా టచ్ ఉన్నా కాబట్టి ఇవి ఉంటుండే మళ్ళీ పంచాయతీలు. ఇక మా దగ్గర పైసలు అడిగి వాళ్ళే ఫ్రీగా చేయాలంతా, కొట్లాడి వాళ్ళే పైసలు పెట్టుకోవాలి, వాళ్ళే ఇడిపించుకురావాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు, జిల్కర్ రాములు సాబు చెప్తారు. ఇక రాములు ఇక నువ్వే పోవాలి, ఇక నీతోటి అయితే ఈ పోలీస్ పంచాయతీలు అన్నీ అంటే ఆయన యాంటీ పోలీసుకి కొట్లాడుతున్నాను. ఆయన జిల్కర్ రాములు సాబు అని ఎంత చెప్పి వినకుండే వాళ్ళకి పోలీసు వాళ్ళకు. ఇక నన్ను ఒకరోజు జైరాబాద్ కోర్టులో ఈయననే సబ్మిట్ చేసి బెయిల్ ఆర్గ్యుమెంట్స్ 4-5 గంటలు నడిచింది దీని మీద. నడిస్తే అప్పుడు లేదు రిమాండ్ ఇవ్వాలని పోలీసు వాళ్ళు, రిమాండ్ కాదు అని ఈయన అడ్వకేట్ టార్గెట్. జడ్జి ఏమో లేదా వాళ్ళు మరి పోలీసుని కొట్టిన కేసు నువ్వు ఇట్లా అయితే ఎట్లా అని, లేదు ఆయన వాదోపోదలు ఆయన చేస్తూనే ఉన్నాడు, కాంప్రమైజ్ అయితేలేడమో రాములు సాబు. లాస్ట్కు ఓకే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి ఇచ్చేసిండు జడ్జి, తప్పలేదు ఇచ్చేసిండు. అప్పుడు ఏమైందంటే బెయిల్ షూరిటీలు వాళ్ళు కండిషన్ పెట్టారు, ఫలానా షూరిటీ కింద అయితేనే రిలీజ్ చేస్తామన్నా. ఆ షూరిటీలు మా దగ్గర లేవు ఆ బెయిల్కి. అంటే పోలీసులు ఎట్లైనా ఇతను నన్ను రిమాండ్ తీసుకోవాలని, వాళ్ళకి ఏముంటుంది రిమాండ్ తీసుకోవాలి అని, మా కస్టడీలో ఒక 10 రోజులు ఉంచాలనేది పోలీసుకు ఉంటుంది కదా అని. అప్పుడు ఈయన జిల్కర్ రామస్వామి ఏం చేసినట్టు, మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి, సార్ మీరు అనేది మీరు సడన్గా అడిగారు కదా, నాతో అవి లేవు, నా షూరిటీ పనిచేస్తుందా, నేను కోర్టు ఇప్పి నేను నిలబడతా బోన్లో,
నా షూరిటీకి నా యాజ్ ఏ అనేది సెక్షన్స్ చెప్పిండు. సెక్షన్స్ చెప్పుకుంటూ నేను బార్ అసోసియేషన్ కోర్టు వదిలేసి నిలబడతా సార్, మీరు నా దాని మీద యాక్సెప్ట్ చేయొచ్చు కదా మీరు అని అన్నాడు. జడ్జి అంటున్నాడు, ఎందుకు రాములు ఇంత పట్టుబడుతున్నావు నువ్వు? లేదు సార్ మాకు బెయిల్ కావాలి సార్ అని ఈయన. సరే అని ఇక ఇక ఆయన సర్లే అని చేసేసాడు. అంత గట్టిగా ఉండే లాయర్లు మరి ఎట్లా ఇది ఒక ఎందుకు సెంట్రీకి ఏమైనా కోపమా మీ పైన? ఎందుకు మీరేంటో తెలుసు కదా. సెంట్రీని అడిగిన తర్వాత ఎందుకు అట్లా చేసిండు అంటే అతను ఒక టైపు మనిషి అంతే, అతనికి ఏమి ఉండదు, చెడ్డోడు కాదు అట్లేం కాదు, అంతేగా ఆయన మైండ్ తత్వం అంతే. అట్లా ఇట్లా ఒక దగ్గర ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయట. ఓకే, ఇట్లా జరిగినాయి జగరే. నాకు ఆయన మహమ్మద్ ఎస్ఐ చెప్పిండు, శశిరావు సాబ్ చెప్పిండు, లే జగారెడ్డి ఇంట్లో నీ తప్పు లేదు, వాడు తొందరపడ్డాడు. ఇట్లనే 2 సార్లు ఇంకో దగ్గర కూడా జరిగింది, మా దగ్గర గార్డ్ డ్యూటీ ఇవ్వద్దు ఆయనకు, అనవసరంగా ఇచ్చారు, నేను తొందరపడి ఆ మాట అన్నాడు అని నేను రెచ్చగొట్టిండు అనవసరంగా, తప్పు అతందే. కాబట్టి అది ఇక వాళ్ళు కొంత వాళ్ళ లైన్ చేంజ్ చేసుకున్నారు అనమాట. అది ఇది ఎట్లా ఇవన్నీ ఇందాక మాట్లాడుతూ మనం మిస్ అయ్యాను, ఏదో మెడికల్ అసెంబ్లీకి సంబంధించి ఏదో మెడికల్ ఇష్యూ గుర్తొచ్చింది. అవును. ఇప్పుడు జగ్గారెడ్డి అనేవాడు ఏ సమస్య వస్తుందా, ఏ సమస్య మీద పోరాడదామని అన్వేషించే నాయకుడు, కాలేజ్ నాయకుడే, స్టూడెంట్ లీడర్ కానీ అనుకో. ఎవరైనా సమస్య చెప్తే ఆలస్యం, సెకండ్లలో కనెక్ట్ అయిపోయి అది అంతా రెడీ చేసుకొని సిద్ధమైపోతాం. ఇష్యూ ఎప్పుడు దొరుకుతుందా, ఎవరు చెప్తారా అనేది చూసుడే నా వేరేది ఏం లేదు కదా, చదువు లేదు సందే లేదు ఏం లేదు. ఒక సందర్భంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కదా, మెయిన్ ఇదే ఉంటుంది, ఎంటైర్ జిల్లాకంతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇదే. అట్లా మనకు ఏంటంటే మా జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హాస్పిటల్కి, ఒక సంగారెడ్డి నియోజకవర్గం కాదు, ఇటు పటంచెరు నుంచి మొదలుకుంటే లింగంపల్లి, పటంచెరు, జైరాబాద్, మారేపల్లి, అటు రంగారెడ్డి జిల్లా, తాండూరు, వికారాబాద్, నారాయణఖేడ్, మెదక్, గజ్వేల్ అండ్ ఆందోళ్, నర్సాపూర్, దాదాపు ఒక 15 మళ్ళీ బీదర్ బార్డర్, బీదర్ కూడా ఇటు బీదర్ అటు సైడ్ పోతే రాయచూర్ సైడ్, అట్లా ఈ బార్డర్లు అంతా హైవే అంతా ఇక్కడికే రావాల్సిందే, ఇక్కడికే వస్తారు అంతా. హైవే మీద ఎనీ ఎమర్జెన్సీ కేసు అన్నీ కూడా ఇక్కడికే వస్తుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి హాస్పిటల్ అనమాట. అయితే ఏమైందంటే ఒక సందర్భంలో ఒక బాటిల్లో ఈ గ్లూకోజ్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో మురికి వచ్చింది, గ్లూకోజ్ బాటిల్లో మురికి వచ్చింది. ఆ టైంలో ఒక పేషెంట్ చచ్చిపోయాడు, ఆ బాటిల్కి ఒక పేషెంట్ చనిపోయాడు. చనిపోతే ఇది నాకు అప్పచెప్పారు కేసు, ఇమ్మీడియట్లీ నాకు సమస్య దొరకడం లేటు, అప్పచెప్పారు. ఇది పోయేసరికి అప్పటికే కొంత అందులో వాళ్ళకి పడ ఉంటాయి కదా, అన్ని ఎక్కడైనా గ్రూపులు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారు, ఇక నాకు ఇది కొన్ని నెలల నుంచి నడుస్తున్నది, ఇదంతా డూప్లికేట్ గ్లూకోజ్ బాటిల్స్, సప్లై పైనుంచి తప్పు వస్తున్నాయి, పైనుంచే కంపెనీడే డూప్లికేట్ పంపిస్తున్నాడు అని. నాకు అందులో ఒకరు ఏం చెప్పారంటే, జగ్గారెడ్డి నువ్వు ఇప్పుడు లేట్ చేయకు, ఇప్పుడు నువ్వు ఆ గోదాంలో గవర్నమెంట్ హాస్పిటల్ గోదాం ఉంటుంది కదా, గ్లూకోజ్ బాటిల్ ఒక రూమ్ అంతా పెట్టేస్తారు కదా స్టాక్, నువ్వు పో, ప్రతి బాటిల్ ఈ మురికి ఉంటుంది నీకు. నేను సన్న అయినా నిజంగా, అరే ఈ బాటలో చూస్తే ఇంత పెద్ద మురికి ఉంది, పేషెంట్ చచ్చిపోయినాడు. నేను ఇమ్మీడియట్లీ ఇక నా ఇదే బృందం, ఈ వీళ్ళేగా నా బృందం, నీ పేర్లు చెప్తే చూడు, ఇదే బృందం అంతా, వీళ్ళందరినీ తీసుకొని చక్కగా అప్పుడు ఎవరంటే హాస్పిటల్లో నాకు సర్దార్ అని మా షఫీ ఉన్నాడు కదా కౌన్సిలర్, వాళ్ళ నాయన, ఆయన కూడా సర్వీసు, ఆయన హాస్పిటల్ డ్యూటీ చేస్తాడు. ఆయన చనిపోయాడు, సురేందర్ అని చనిపోయాడు, సురేందర్ అని, సంగ్రామ్ సురేందర్ అని చనిపోయాడు ఆయన. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఆడిగో, వీళ్ళిద్దరే చెప్పారు, నువ్వు గోదాంకు ఆడిగో, నీకు మొత్తం ఒక లారీ లోడ్ అంతా ఇదే ఉంటుందని చెప్పారు వాళ్ళు. చెప్పగా చక్కగా ఆడికి వెళ్ళిపోయినా, పోయేసి అవన్నీ తీసి బాటిళ్ళన్నీ చెక్ చేసిన. ఇక వీళ్ళని ఫోటోగ్రాఫర్లని పిలుచుకున్న, మీడియాని పిలుచుకునే పోతుంటే మేమంతా, రిపోర్టర్లని, మీడియాని
ఇక లోపలికి పోయినాము. ఏ డబ్బా ఇప్పితే అన్ని గ్లూకోజ్ బాటిల్స్ అంతా మురికితోటే ఉన్నాయి అంతా. దాన్ని ఏమంటారు, పదం మీద వాడతారు, వస్తలేదు నాకు అది. కంటామినేటెడ్ అదొకటి. అదేంది, మన పీరియడ్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిన దాంట్లో ఫ్రెష్ అన్ని ఇట్లా కలిపి ఉన్నాయి అనమాట, వాడుతున్నారు అనమాట. అది ఇక అప్పుడు మొత్తం అసలు ఏది తీస్తే లారీ లోడ్ అంతా అయ్యే ఉన్నాయి అలా అంతా. అన్నీ చూసినాం, అన్నీ చూసి ఫోటోలు గిటోలు అన్నీ తీసి అవన్నీ చేపించేసి ఒక 5-6 గంటలు ఇక కూర్చున్నా. అప్పటికే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చేసారు, పోలీసులు వచ్చేసారు, సీల్ చేయించేసినాం. సీల్ చేయించిన తర్వాత ఇక దాని మీద మళ్ళీ స్టార్ట్. నేనన్నా ఈ తాళం తీయొద్దు, ఇక మేము కూడా తాళం వేసుకుంటాం అని మేము ఒక తాళం వేసినాం, మేము సీల్ వేసినాం మా పరంగా. నేను ఇక మనుషులను పెట్టినాడు పర్మనెంట్గా. ఇది ఏదో ఒకటి తేలిందాకా ఇవి ఇట్లనే ఉండాలి, ఇట్లకేం జరగవద్దు ఇట్లకి. అప్పుడు ఇక దీని మీద మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఉద్యమం. ఇక ఉద్యమం ఒక రోజు ఏం చేసినట్టు ఇట్లా కాదని చెప్పి ఒక 2 లారీలు నింపుకొని మా వాళ్ళని ఫాలోవర్స్ 2 లారీల మంది ఆలయం ఇలా నింపుకొని వీడికి పోయిన, హైదరాబాద్కి వచ్చిన. కింగ్ కోటిలా డిఎం ఆడుంటుండే కదా, దాన్ని ఏమంటారంటే హాస్పిటల్లో అది ఇంకోటి అదే కోటిలో ఉన్నది అది. వాళ్ళ డైరెక్టర్ ఆఫీస్కి వచ్చినాం అన్నట్టు. ఆ రోజు దత్తాత్రేయ గారిని పిలిచిన. ఆ రోజు మేము 2 లారీలలో వస్తున్నామన్నా, మీరు ఖచ్చితంగా రావాలని. అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే. మేము ఏది చెప్తానని పిలుస్తుంటే మనకి ఇక ఆయన మంచిగా ఉండే. ఆయన నరేంద్ర గారు ఇక అంతే. ఫస్ట్ దత్తాత్రేయ గారు వస్తారు, తర్వాత నరేంద్ర గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఆయన అప్పుడంతా నరేంద్ర గారికి బయట ఫ్రీగా తిరిగే పరిస్థితి లేదు, లేదు సెక్యూరిటీ ఒకటి. ఆయన బయటికి పోతే అరెస్టులు, ఆయన పరిస్థితి వేరే ఉంటుండే, నరేంద్ర గారి లైఫ్ వేరే ఉండే అప్పుడు. ఇక అందుబాటులో దత్తాత్రేయ గారు ఉంటే ఇక దత్తాత్రేయ గారిని వచ్చిండు. వైద్య విధాన పరిషత్ కోటిలా. ఇక ఒకరోజు పెట్టేసినాం, ధర్నా పెట్టేసినాం, కమ్యూనికేషన్ ముందు పెట్టినాం. 2-3 గంటలు దత్తాత్రేయ గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ స్టేట్ మీడియా అంతా వచ్చేసింది. ఇక అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోయింది. మేము సీల్ ఇప్పమని చెప్పినాం. మేము సీల్ ఇప్పాం సార్, మీరు తీసుడు కాదు, యాక్షన్ జరగాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలని. అది ఉద్యమాలు అమ్మాయి నడుస్తూనే ఉన్నది. దత్తాత్రేయ గారు వచ్చినా కొంత సీరియస్నెస్ పెరిగింది. ఇమ్మీడియట్లీ మళ్ళీ విద్యాసాగర్ ఫ్లోర్ లీడర్ కదా, మళ్ళీ విద్యాసాగర్ నరేంద్ర ఇక చలో ఇక మళ్ళీ కూర్చున్నారు దీని మీద. మళ్ళా అప్పుడు అసెంబ్లీ జరిగే టైంలోనే ఇవన్నీ మేము ప్లాన్ తోటి ఆ టైంకి వస్తున్నాయి ఇష్యూలన్నీ. మళ్ళీ అసెంబ్లీ నడుస్తుంది. మళ్ళీ అసెంబ్లీలో ఇక విద్యాసాగర్ గారు ఇగో ఇన్ని ఒక 10 ఇచ్చినాం, ఇగో ఇట్లా జరుగుతుంది హాస్పిటల్ అని అనేసరికి ఇమ్మీడియట్లీ అది యాక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్లీ అందరిని సస్పెండ్ చేసేటప్పుడు సూపరింటెండెంట్లో అందరిని సస్పెండ్ చేసి దానికి సంబంధించిన కంపెనీలను కూడా పిలిపించి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని, అంటే అది అప్పటికి అంటే చాలాసార్లు జరిగి ఉంటుంది. మాకు అప్పుడు ఆ హాస్పిటల్లో సర్దార్ షఫీ వాళ్ళ నాయన అండ్ సంగ్రామ్ సురేందర్ వాళ్ళిద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాంతో దాని వెలుగులో తీసుకొచ్చి పెద్ద మూమెంట్ చేసి అసెంబ్లీలో క్వశ్చన్ చేపిస్తే అప్పుడు అంతా సస్పెండ్ చేసి దాని తర్వాత అట్లా పొరపాటు కాకుండా వైద్య విధాన పరిషత్తు చర్యల మీద చాలా ఫాస్ట్గా పోయినట్టు. అదొక ఒక అనుకోకుండా ఒకటి అలాంటిది బయటకు వచ్చింది అట్లా. అది ఇట్లా ఇదొక అంటే నరసింహరావు జనరల్గా ఏముంటుంది అంటే, ఎందుకో మొదటి నుంచి మా అమ్మ ఎంత చదువుకో అని అన్నా కూడా చదువు మీద తక్కువనే. ఆమె టెన్షన్ లేదా మీరు పొద్దాక అరెస్ట్లో అవ్వడం? మా అమ్మ కూడా ఎందుకో ఏమో కానీ నాకు తగ్గట్టు ఫ్రీగా వదిలేసింది మా అమ్మ. ఇన్ని అవుతున్నా ఎక్కడ టెన్షన్ పడలా? ఎప్పుడు పడలేదు. మా అమ్మకు ఒక ఏందో మా అమ్మ విచిత్రమైన ఒక మనిషి. ఎవరు కనపడ్డా మా జగ్గారెడ్డి గొప్పవాడు అవుతారని చెప్తుండే. అంటే మా అమ్మకు ఒక కాన్ఫిడెన్స్ ఒకటే, గొప్పవాడు అవుతారు జగ్గారెడ్డి అని చెప్తుండేదంట. రైట్. జగ్గారెడ్డి గారు ఏదో ఎమోషన్ అయ్యారు వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈరోజు పోలీసులతో గొడవ, అటాక్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ మదర్ గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా ఆయనతో మాట్లాడదాం. వాళ్ళ మదర్తో ఉన్న అనుబంధం, ఇవన్నీ కేసులు కొట్లాట్ల సందర్భంలో ఆమె ఏ రకమైన పరిస్థితులు ఉండేవాళ్ళు, ఆమె వారించేవాళ్ళ, ఆమె బాధపడేవాళ్ళ, ఆమె ఏమనుకునేవాళ్ళు అనేది ఒకసారి జగ్గారెడ్డి గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం.